ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆసక్తికర ముగింపు దశకు చేరుకున్న సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ ఒక వినోదాత్మక ఖరీదైన సంఘటనకు కారణంగా వార్తల్లో నిలిచాడు. లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ భారీగా సిక్సర్ కొట్టి బౌండరీ వద్ద పార్క్ చేసిన కారు అద్దాన్ని పగలగొట్టాడు. ఈ కారు సాధారణంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కు బహుమతిగా ఇచ్చే వాహనం కాగా అద్దం పగిలినందుకు అతనిపై 5 లక్షల రూపాయల విలువైన జరిమానా విధించబడింది. ఇది నిజంగా శిక్షలా అనిపించకపోయినా ఇది ఒక మంచి పనికి కారణమైంది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు టాటా మోటార్స్ ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. ఆటలో కారును హిట్టింగ్ చేసి గాజు పగలగొడితే ఆ ఆటగాడు గ్రామీణ క్రికెట్ అభివృద్ధికి 5 లక్షల రూపాయల విలువైన క్రికెట్ కిట్లను విరాళంగా ఇవ్వాలి. ఇదే విధంగా మునుపట్లో మిచెల్ మార్ష్ కూడా ఒక మ్యాచ్ సందర్భంగా కారు గాజు పగలగొట్టి జరిమానా చెల్లించిన సందర్భం కూడా ఉంది. ఆ మ్యాచ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేయగా ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ దూకుడుతో ఆడారు. అభిషేక్ శర్మ కేవలం 17 బంతుల్లోనే 34 పరుగులు చేసి ట్రావిస్ హెడ్ తో కలిసి ఆరంభంలోనే 54 పరుగుల భాగస్వామ్యం అందించాడు. 2 ఓవర్లలోనే భారీ స్కోర్ నెలకొల్పడంతో ఆర్సీబీ బౌలర్లు ఒత్తిడిలోకి వెళ్లారు. అభిషేక్ శర్మ బౌండరీలు సిక్సర్ల మోత మోగిస్తూ తన పవర్ హిట్టింగ్ ను ప్రదర్శించాడు. అయితే అతను లుంగి ఎంగిడి బౌలింగ్ లో సాల్ట్ చేతిలో క్యాచ్ అయ్యాడు. అదే విధంగా హెడ్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. కానీ కిషన్ మాత్రం స్థిరంగా ఆడుతూ 48 బంతుల్లో 7 ఫోర్లు 5 సిక్సర్లతో అద్భుత ఇన్నింగ్స్ ను ఆడాడు. తన 10వ ఇన్నింగ్ లో 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించిన కిషన్ చివరి వరకు బలంగా నిలిచాడు. ఇక బౌలింగ్ విభాగంలో ప్యాట్ కమిన్స్, మలింగ తమ నైపుణ్యాన్ని చూపారు. దీనితో బెంగళూరు జట్టు ఘోర ఓటమిని చవిచూసింది. ఎస్ఆర్హెచ్ జట్టు ఆరంభం నుంచే దూకుడుతో బ్యాటింగ్ చేసినప్పటికీ కూడా అభిషేక్ శర్మ 6 కారణంగా కారు అద్దం పగలగొట్టిన సంఘటన ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. అది అనుకోని సంఘటన అయినా దానివల్ల గ్రామీణ క్రికెట్ అభివృద్ధికి నిధులు అందించడం అనేది మానవతా దృష్టికోణంతో ఎంతో స్ఫూర్తిదాయకం. ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నమెంట్లో ఆటగాళ్లు నేరుగా గ్రామీణ అభివృద్ధికి కారణమవుతున్న విధానం ఎంతో ప్రశంసనీయం.